రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు తెలంగాణ రైతు. ముందుగా ఈ రోజు తారీఖు వచ్చేసి 4 ఏప్రిల్ 2026. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం, వారాంతర సెలవులు, మార్కెట్కి సెలవు. అలాగే ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్కెట్లో ధర పెరిగే అవకాశం ఉన్నా ఎందుకు ధర పెరగట్లేదు, అలాగే గత నెల 7/3/2026 దాకా కర్ణాటక, ఏపీ అండ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలలో మిర్చి ఏసీగూడలో ఎంతెంత స్టాక్ ఉంది అనే చిన్న ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకటే ఒకటి, పెరిగే అవకాశం ఉన్నా ఎందుకు మిర్చి పెరగట్లేదంటే, ఇక్కడ కమిషన్ దారులను కనుక్కున్నా, అలాగే కమిషన్ కొట్టు వాళ్ళని కనుక్కున్నా, ఖరీదారులను కనుక్కున్నా ఒకటే ఒకటి విషయం చెబుతున్నారు. అది కూడా సరైన క్వాలిటీ సరుకు లేకపోవటం. సరైన క్వాలిటీ సరుకు అనగానే మనకు ముందుగా గుర్తు రావాల్సింది ఒకటే విషయం, మొక్క మీదే ఫుల్ డ్రై అయిపోవాలా, పచ్చికాయలు తెంపకుండా ఉండాలా, దోరకాయలు. దానివల్ల ఏమైందంటే ఫాంటా కలర్ వచ్చింది. అది కూడా మార్కెట్ ని డౌన్ చేయడానికి, మీకు ముందు మార్కెట్ డౌన్ చేయడానికి అది ఒక ముఖ్యంగా ఉపయోగపడింది. నెక్స్ట్ మెతకలు, మీరు ఏం చేసినా కొంచెం డ్రై ఉండాలి. ఇప్పుడు కొంచెం పండు కాయని డ్రై చేస్తే కలర్ఫుల్ కనపడిద్ది, షైన్గా ఉంటది. కాబట్టి ముందే డ్రై చేయాలి. ఆ విధంగా చేస్తేనే మార్కెట్ లో ఇప్పుడున్న పొజిషన్ లో మంచి రేటు పలకడానికి ఆస్కారం ఉంది. మీరు రైతులు ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు గమనించాలా. ఇప్పుడు మనం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఏసీ స్టాక్ లో ఎంతెంత స్టాక్ ఉందో మనం ఇప్పుడు చూసుకుందాం. ముందుగా ఖమ్మంలో 12,60,000 స్టాకులు ఉన్నాయి. అలాగే వరంగల్ 13 లక్షల స్టాక్ ఉంది. అలాగే తల్లాడ అండ్ మదెర మొత్తం కలిపి 11 లక్షల స్టాక్ ఉంది. మైబాద్ వచ్చేసి 1,50,000 స్టాక్ ఉంది. హైదరాబాద్ వచ్చేసి 1,00,000 బ్యాగుల స్టాక్ ఉంది. ఇవన్నీ ఓవరాల్ తెలంగాణ. నెక్స్ట్ కర్ణాటక ఓవరాల్ వచ్చేసి 33 లక్షల బ్యాగులు ఏసీగూడలో ఉన్నాయి. తర్వాత ఆంధ్రాలో కూడా సేమ్ ఇదే పొజిషన్ నడుస్తూ ఉంది. గుంటూరులో 9 లక్షల ఓల్డ్ బ్యాగులు 9 లక్షలు ఉన్నాయి. అలాగే న్యూ బ్యాగులు వచ్చేసి 19 లక్షల దాకా ఉన్నాయి. పాడిపాడు వచ్చేసి 3,70,000 టు నాగలపురపాడు 5 లక్షల దాకా ఉన్నాయి. నర్సంపేట, చిలకలూరుపేట 8,000 దాకా బ్యాగులు ఉన్నాయి. 80,000 దాకా బ్యాగులు ఉన్నాయి. అలాగే వినుకొండ టు కారంపూడి 1,70,000, నంద్యాల 1,50,000, కర్నూలు టు గద్వాలు 1,90,000, కడప 50,000, మాచర్ల 8,80,000, కృష్ణా డిస్టిక్ 5 లక్షలు. ఇవన్నీ ఓవరాల్ గా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ ఏసీగూడలో ఉన్న బ్యాగులు. ఇది ఓవరాల్ గా వచ్చేసి 1,28,00,000 బ్యాగులు దాకా ఉన్నాయి ఏసీగూడలలో. మనం మాట్లాడుకున్నాం కదా ముందే, మార్కెట్ లో మంచి ధర పలకాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా పండిన దోరకాయ, ఫాంటా కలర్ అంటారు కదా, దోరకాయని మాత్రం కొయ్యబాకండి. అలాగే మొత్తం డ్రై అయ్యాక ఫుల్ థమ్స్అప్ కలర్ ఉన్న కాయను కొయ్యండి. రెండోది, మీరు డ్రై చేసేటప్పుడు, ఇక్కడ నేను రోజు మార్కెట్ లో చూస్తూ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళు చాలా పచ్చిగా ఉంటుంది సరుకు, మెత్తగా ఉంటుంది. మీరు అది ఒకటి గమనించాలా. ఫుల్ డ్రై సరుకు ఉండాలా. అది థమ్స్అప్ కలర్ లో ఉన్న దాన్ని మీరు మార్కెట్ తీసుకొస్తే మంచి ధర పలికింది. అలాగే విత్తనం విషయానికి వచ్చేసరికి నాణ్యతమైన విత్తనాన్ని మీరు కొనుగోలు చేయండి. ఎలాగ ఉండాలంటే, మినిమం సైజు నేను చెప్పా కదా, 8 నుంచి 9, 10 సెంటీమీటర్ల కాయ పొడవు ఉండాలి. ఆ కాయ గల విత్తనాన్ని మీరు ఎంచుకోండి. మీకేమైనా మార్కెట్ గురించి సమాచారం అయినా, అలాగే విత్తనాల గురించి సమాచారం కోసమైనా కింద నా నెంబర్ ఉంది, కాల్ చేయగలరు.